నమస్తే అందరికీ, వెల్కమ్ టు సెర్లు వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీ ముందుకైతే ఒక డివోషనల్ వీడియోతో వచ్చేసాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. నిజంగా నాకు ఒక 4 ఇయర్స్ నుండి అయితే ఈ నోము నాకు ఈవెన్ మ్యారేజ్ అవ్వకముందు కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోవడం వల్ల నాకు ఈ నోము అయితే చూసే అదృష్టం లేకపోయింది. ఓన్లీ నేను అక్కడ హైదరాబాద్లో హాస్టల్లో నేను ఉపవాసం అయితే ఉండి అలా గుడికెళ్ళి అయితే వచ్చేసేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత నేను పుణ్యం తీర్చుకోవాలని చెప్పి నేను వస్తున్నా అని చెప్పి అమ్మ వాళ్ళు ఈ సోమవారం అయితే పెట్టుకున్నారు. దీన్ని ఏ సోమవారం అయినా చేసుకుంటారు, ప్రతిరోజు కార్తీక మాసం ప్రతిరోజు చేసుకుంటారు, లేదంటే పున్నమి వెళ్ళిన సోమవారం కూడా చేసుకుంటారు. సో అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ అయితే అన్నీ రెడీగా పెట్టుకుంది. కయ్యొత్తులు అంటారు, ఒక పుల్లకి పైన దూదిని చుట్టి ఆవు నెయ్యిలో దాన్ని నానబెడతారనమాట. అలా అన్ని ఒత్తులు నానబెట్టుకుని అమ్మ అయితే ఆల్రెడీ ఉంచుకుంది. అమ్మ డాడీ అయితే పూజ చేసుకుంటున్నారు. అమ్మ ప్రసాదాలు కూడా చేసింది. దీనికి కూడా ఆనవాయితీ ఉంటుంది. దీనికి కొన్ని తాళ్ళు కూడా ఉంటాయి, వంశానుసారం వస్తాయంట. సో ప్రతి ఇయర్ ఆ పాత తాళ్ళు కొన్ని తీసుకుని కొత్త తాళ్ళుతో కలుపుకొని చేతికి కట్టుకుంటారనమాట. సో మాకు కూడా కట్టేవారు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి మనం అటువంటి ఏమి చేయకూడదు, అండ్ దేవుడి దగ్గర ప్రసాదాలు కూడా మనం తినకూడదని చెప్పారు. సో ఫైనల్గా మాకైతే పంతులు గారు అయితే మాకు అవైలబిలిటీగా ఉండరు, మాకు చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పి ఫోన్లో చూసుకుంటే కేదారేశ్వర స్వామి వ్రతం నిజంగా చాలా బాగా చేశారు. ఆయనకి దక్షిణం ఇవ్వకుండా ఏ పూజ చేయకూడదు అంటారు. కాబట్టి మేమైతే ఆయనకి ఒక ఫోన్పేలో ఆయనకే 200 వేసామన్నమాట. అది కూడా మాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా దేవుడు ఆజ్ఞ ఏంటో తెలీదు, దేవుడు ఆశీస్సులు ఏంటో తెలీదు. నిజంగా ఎంత ఎండ ఉందో అంతే వర్షం కూడా వచ్చింది. ఫైనల్గా చంద్రుడైతే వచ్చాడు. మా ఉపవాసాన్ని అయితే భంగించి ఫుడ్ అయితే తినేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.